కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ఇప్పుడు మన నర్సరావుపేటలో డాక్టర్ ఆకుల శివప్రసాద్ ఎండి డిఎం నిమ్స్ FESE సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నిమ్స్ గుండె వైద్య నిపుణులు ప్రతి బుధవారం కన్సల్టేషన్ కొరకు నర్సరావుపేటలో అందుబాటులో ఉంటారు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఆయాసం, దడ, ఛాతీలో నొప్పి, ఛాతీలో మంట, చేయిజాలతో కూడిన వెన్ను నొప్పి, కాళ్ల వాపులు, దవడల నొప్పి, దవడల మంటకు చికిత్స చేయబడును. ECG, 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, స్టంటింగ్ వేయబడును. సంప్రదించవలసిన అడ్రస్ శివ కార్డియాక్ క్లినిక్, రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9000520359 7337410620. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం పిలుపు మేరకు శనివారం ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ వెంకటేశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కారంపూడి ఆర్యవైశ్యులు ముందుగా టీజీ వెంకటేశ్వర దంపతులకు గోత్రనామాలతో ఆశీర్వచనాలు చేసిన వేద పండితులు సాగి మణికంఠ శాస్త్రి, అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ దురంధరుడు, మాజీ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ మంత్రి, ఆర్యవైశ్య హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న టీజీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన సందర్భంగా ఆరోగ్యాభివృద్ధి, ఆయుష్యాభివృద్ధి, జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి మాత అనుగ్రహం లక్ష్మీం శ్రీరంగేశ్వరీం దాసేశ్వరే శ్రీమన్మంతర్వాక్షం జగజ్జనని కన్యకా పరమేశ్వరి మాతాకి జై, పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారికి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అక్షతాశీర్వచనం చేద్దాం. శత సంవత్సరం దీర్ఘమాయుః అస్యమానస్య టీజీ వెంకటేశ్వరస్య ధర్మపత్న్యాః రాజ్యలక్ష్మీనామదేవతే దంపత్యోః ఆయుష్యాభివృద్ధిరస్తు, ఆరోగ్యదా సిద్ధిరస్తు, సమస్త మనోభీష్ట సిద్ధిరస్తు. జగన్మాత అనుగ్రహ సిద్ధి ద్వారా ఉన్నత ఆరోగ్య ఆయుష్యాభివృద్ధిరస్తు. శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. పిడుగురాల మున్సిపల్ పరిధిలోని 29, 30, 13, 14 వార్డు 8వ సచివాలయ పరిధిలోని శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యవేక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 13వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సుతారు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించడం గురించి ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా
ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలను ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి మనకి నెలలో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దీన్ని శాఖ ప్రోగ్రామ్ అంటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అంటే మన పరిసరాలని పరిశుభ్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి దీన్ని పెట్టే ఆగటి మంది ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా కూడా ఏర్పడిందన్నమాట. అయితే ఇవాళ ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిద్దాం. ప్లాస్టిక్ అంటే మీకు తెలుసు, మన ఇంట్లో వాడు పెద్ద బకెట్ అవి ప్లాస్టిక్ అయినప్పటికీ అవి పెద్దగా ఎఫెక్ట్ ఉండవు. కానీ మనం నిత్యావసరాల్లో నిత్య జీవితంలో వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ నెట్లో వెళ్ళి ఆ కవర్స్ ఖచ్చితంగా వేడి కూరలో మనం బయట హోటల్ తీసుకుంటే వేడిగా కవర్లో పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ కొంచెం వేడి అయినా కూడా ఇమీడియట్గా కలిగిపోతుంది. అది తినే ఆహారంలో కలిసి క్యాన్సర్స్, బ్రెయిన్ సంబంధ వ్యాధులు, అలాగే మన ఆవులు పశువులు వాళ్ళకి ఎంత పాపం ఏదో ఆహారం ఉంటుంది. మనం తినే ఆహారం కూడా ప్లాస్టిక్ కవర్లో పడేది కదా చేస్తామా ఆహారం మీద వ్యాధి చెప్పిన ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఆహారం మీద అది ఏదైతే ప్లాస్టిక్ కవర్లో పడేది వాటికి సంబంధించిన వ్యాధులకి వస్తున్నాయి. కాబట్టి అందరూ ప్లాస్టిక్ కవర్లకి వాళ్ళే వండుతున్నారు కాదు, మనం ఎంత మనకు వస్తుంది అదేంట మీకు వచ్చి అదే జ్యూస్ బ్యాగ్ కావచ్చు, గుడ్డలు కావచ్చు, మన బజార్కి వెళ్ళి వస్తుంటే సాయంత్రం ఏదో పరిచయం చేసి ఇంకా చెప్పాలి. అలాంటి సమయంలో ఒక క్లాత్ బ్యాగ్ చిన్న వచ్చినప్పటికీ ఇమీడియట్ మన రాష్ట్రంలో సలహాలు ఇచ్చిన రాములు గారికి, అలాగే మన సురేష్ గారికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అట్లాగే ఈ 2 వార్డుల్లో ప్రజలకు కూడా మనం గత 40 సంవత్సరాల కింద ఈ ప్లాస్టిక్ అనేది లేదు. మరి ఇది ఎట్లా ఇది అలవాటై మనకి ఒక బానిసత్వం మాదిరిగా అది లేకపోతే బజారుకి పోయి ఇడ్లీ తెచ్చుకోవాలా, ఆఖరికి టీ తెచ్చుకోవాలన్నా కూడా ప్లాస్టిక్ కవర్లే వాడుతున్నారు. ఆ రోజున పీడి ఆకుల్లాగా ఇస్త్రాకులు అవి బాగా నేల మీద కూర్చొని తినేవాళ్ళు, శుభ్రంగా ఉండేది, అది ఎరువైపోయేది, బాగుండేది. అది అసలు ఆ వాడకం ఇప్పుడు అది పెడితే చిన్న చూపుగా చిన్నతనంగా ఉందని చెప్పి అసలు ప్లాస్టిక్ విపరీతమైన హై క్వాలిటీలు తీసుకొచ్చి పెడతా ప్లాస్టిక్ని. దానివల్ల మనకి గ్యాస్ ట్రబుల్స్, మోకాల నొప్పులు, అలాగే ఇప్పుడు ఈ ప్రతిదీ తిన్నది కూడా మనం ఇంకొక దానికి కూడా అలవాటు కావాలి. ఇక్కడ ప్రజలు తిని ఆ బండి రాలేదులే అని చెప్పి చెత్త ఇంట్లో వాసన వస్తుందని చెప్పి కాలువలో కుమ్మరిస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్లాస్టిక్ మన ఇంట్లోంచి బయటికి పోతే చాలు అనుకుంటే అది ఎక్కడికి పోదు, మళ్ళీ రివర్స్ చుట్టూ తిరిగి మనకి ఇక్కడే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ని నివారణ చేయటానికి ప్లాస్టిక్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే ఒక్కొక్కళ్ళు 4 సెల్లులు వాడి పక్కన ఇంట్లో వేసుకుంటారు. దానివల్ల కూడా రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అసలు అవి ఉంచబాకండి. ఆ టీవీలు పగిలిపోయినవి కూడా 5 వరకు తీసుకొచ్చి ఆ కాలువల్లో ఏదో వార్తలు లేదులేని కాలువల్లో ప్రతిదీ కాలువల్లోనే వేస్తున్నారు ఇక్కడ. కాబట్టి అవన్నీ మీరు కొద్దిగా సిబ్బందికి సహకరించి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవచ్చని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల నిమిత్తం దేశవ్యాప్త మధ్యవర్తిత్వ న్యాయం కోసం సమన్వయ కార్యక్రమంలో భాగంగా పిడుగురాల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ కమ్ సివిల్ జడ్జి గుంటూరు న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ పిడుగురాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో సమాధాన సమారోహ 2026 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించడం కోసం భారత సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న అర్హులైన కక్షిదారులు తమ వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇష్టపడేవారు 2026 ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో తమ కేసులను పరిశీలనకు తీసుకురావడం కోసం 31/5/2026 లోపు స్థానిక పిడుగురాల పోలీస్ స్టేషన్ నందు నిర్దేశించిన గూగుల్ ఫామ్ ను
పూర్తి చేసి తమ అంగీకారాన్ని తెలియజేయాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క పథకాల గురించి న్యాయ అవగాహన సదస్సు 16/5/2026 పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ నందు జరిగింది. వాళ్ళు వచ్చేసి ఆగస్టు నెల 2026లో సుప్రీంకోర్టులో ఉండే కేసుల్ని రాజమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. అందువల్ల మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే సుప్రీంకోర్టులో కేసులు కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి, ఇది ఒక అవకాశం ఉంది. మీరు కానీ ఎవరైనా వాళ్ళు రాజీ పడదలుచుకుంటే ఇక్కడ మండల న్యాయ సేవాధికార సంస్థ కానీ లేకపోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కానీ అక్కడికి వచ్చేసి కన్సెంట్ ఫామ్ అని ఉంటుంది. ఆ కన్సెంట్ ఫామ్ లో సంతకం పెట్టినారంటే దాన్ని మేము అప్లోడ్ చేస్తాము సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని చూసుకునేసి ఆగస్టు నెలలో ఆ కేసును వచ్చేసి మీరు ఏ విధంగా అయితే రాజీ పడ్డారో ఆ విధంగా రికార్డ్ చేసేసి ఆ కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరికీ తెలియపరచాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.